హలో హాయ్ ఫ్రెండ్స్, ఇన్షాల్లా మీ అందరు బాగుండాలి దేవుని కృపను బట్టి. మాది పల్లెటూరు. నా మాట ఏసగరా వచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను చూడండి. ఆయిల్ పోసుకున్నాను. అలాగే 2 కేజీలు మటన్ తీసుకున్నాను బిర్యానీకి చూడండి. అలాగే మెంతులు వేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ పోసుకుంటున్నాను. ఇప్పుడు అవి బాగా బ్రౌన్ కలర్ రానిద్దాము. అలాగే నేను బిర్యానీ పువ్వు, యాలక్కాయలు, లవంగమగ్గలో లాలిక్కాయలు అన్నీ వేసాను చూడండి. అలాగే కరివేపాకు కాడ వేసుకున్నాను. మటన్ కాడ పోతున్నాను చూడండి. దాంట్లో బాగా వాటర్ అంతా మనిగిపోయేదాకా అట్లాగా నేను బాగా ఉడకిస్తాను మాసం దాంట్లోనే. చూసారు కదా. ఇప్పుడు 3 టమాటాలు అయ్యి, అలాగే అల్లం ఎల్లుల్లిపాయ కచ్చి పిచ్చిగా దంచుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు అది బాగా వాటర్ మగ్గిపోయేంత వరకు ఉంచుకుంటాము. అలాగే నేను 1 స్పూనుడు పసుపు తీసుకుంటున్నాను. యాలక్కాయలు 2 అంచులు, అలాగే బిర్యానీ పువ్వు, లవంగమగ్గలో లాలిక్కాయలు, 2 స్పూన్లు ధనియాలు. ఇప్పుడు మటన్ కాడ చూసారు కదా బాగా వాటర్ పైకి వచ్చింది. అలా బాగా వాటర్ పైకి వచ్చినాక నేను అలాగే ఇప్పుడు దీంట్లో జీలకర్ర సోంపు కాడే తీసుకుంటున్నాను. చూసారు కదా బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఇది కొంచెం పొడి కింద కొట్టుకున్నాం చూడండి. చూసారు కదా. నేను అట్ట కచ్చి పిచ్చిగా మెత్తగా 4 ఎల్లుల్లిపాయ రేకలు కడేసాను. మీరు రోట్లో దంచుకున్న దానికి చాలా టేస్ట్ వస్తుంది అలాగా. ఇప్పుడు అది కూడా నేను మటన్లో యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా. నేను బిర్యానీ కాయ కట్ తీసుకున్నాను. 1 కాయ తీసుకున్నాను. అది మటన్ చూసారా ఎలా వచ్చిందో అలా వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు నేను దాంట్లో సరిపడా వాటర్ పోసుకుంటున్నాను. 2 కేజీలు మటన్ తీసుకున్నాను నేను బిర్యానీకి. దానికి సరిపడా వాటర్ తీసుకున్నాను. చూసారు కదా. ఆయిల్ తీసుకున్నాను. అలాగే నేను 4 బంగాళదుంపలు ఫ్రై చేసుకుంటున్నాను. 4 క్యారెట్లు, 4 బంగాళదుంపలు ఫ్రై చేసేది చూడండి. అలాగే ధనియాల పొడిని అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని మనం దమ్ బిర్యానీలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మిరియాల పొడిని అలాగే సరిపడా ఉప్పు. మటన్ ఉడికిపోయినాక ఉప్పు వేసుకోండి మీరు ఎవరైనా కానీ, చాలా బాగా వస్తుంది అప్పుడు. చూసారు కదా. నేను రైస్ కూడా దీంట్లో కూడా పోసేసుకున్నాను. బంగాళదుంప ముక్కలు రైస్ మొత్తం అలా కలిపేసి నేను ఆకారంలో పోసుకున్నాను. నేను పోసుకున్న వాటర్కి నేను పోసిన రైస్కి సరిపోద్ది. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నేను ఇప్పుడు పచ్చిమిరకాయలు కడ వేసుకున్నాను. క్యాప్సికం ముక్కలు అవన్నీ కడ వేసి నేను అలా మూత పెట్టేసాను ఒక 10 నిమిషాలు. చూసారు కదా. ఒక 10 నిమిషాలు అయిపోయింది. మగ్గిపోయింది అన్నము రైసు. అప్పుడు నేను దాని మీద కొత్తిమీర కడ వేసుకుంటున్నాను. చూసారు కదా. ఒక ప్లేట్లో తీసుకుని చాలా బాగుంటుంది. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా రైస్ ఎలా వచ్చిందో చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా పల్లెటూరు మాటలు మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్